తునిలో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికను జరగకుండా అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేవలం ప్రేక్షకు మాత్రమే పరిమితమయ్యారు. మద్యం సేవించి వచ్చినటువంటి గూండాలు గత 2 రోజులుగా మున్సిపల్ కౌన్సిల్ హాల్లోకి చొచ్చుకుని వచ్చి ఎన్నికలు జరగకుండా అడ్డుకున్న పరిస్థితి ఇక్కడ కల్పించారు. దీంతో ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు అధికారులు చెప్పడం జరిగింది. మున్సిపల్ చైర్మన్ సుధాబాలుతో పాటుగా దాదాపు 25 మంది కౌన్సిలర్ అంతా కూడా వెనుతిరిగి రావడం జరిగింది. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయి, ఎలా జరిగాయి అన్నది కూడా అర్థం కాని పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు మున్సిపల్ చైర్మన్ సుధాబాలు ఉన్నారు. మేడం చెప్పండి, గత 2 రోజులుగా ఎలక్షన్ జరిగింది. మీ ఎలక్షన్కి టీడీపీని సంబంధించినటువంటి గూండాలు ఎలాగ అడ్డుకున్నారు? నిన్న 11 గంటలకు ఎలక్షన్ స్టార్ట్ అవుద్ది, 1 అవర్ బిఫోర్గా ఉండాలని అన్నారు. మేము అందరం కూడా ఐకమత్యంతో అందరం కలిసి మా ఇంటి దగ్గర గ్యాదర్ అయ్యి మొత్తం 24 మంది ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. కానీ 1 అవర్ బిఫోర్గా ఉండాలని చెప్పిన కమిషనర్ గారు నాకు 3 రోజుల నుంచి చెప్తున్నారు 1 అవర్ బిఫోర్ అని ప్రొసీడింగ్ స్టార్ట్ అవుతాయని. కానీ అక్కడ గేట్లు వేసి ఇంతమంది ఆడవాళ్ళు, సుమారు 15 మంది పైన ఆడవాళ్ళు ఉన్నారు. కౌన్సిల్ సభ్యులని లోపలికి ఎవ్వరికీ కూడా అలౌ చేయకుండా ఎండ్లోనే ఆడవారని కూడా చూడకుండా దౌర్జన్యంగా పోలీసు వారితో కలిసి బయట నించోబడడం జరిగింది. అలాగే టీడీపీ రౌడీ మోక చాలామంది మద్యం అది సేవించి ఆడవారని కూడా చూడకుండా గేటు దగ్గర నించొని వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని స్లోగన్ చేశారు. అంటే ఇదేలా ఉంది ప్రజాస్వామ్యాన్ని కాపాడడం అంటే? ఒక తుని ప్రథమ మహిళగా నేను, నా తోటి కౌన్సిల్ సభ్యులు, అందులోని 15 మంది పైన ఆడవారు, వయసులో పెద్దవారు ఉన్నారు, అలాగే మిగతా మా కౌన్సిల్ సభ్యులు ఉన్నారు. ఓటింగ్కి వెళ్ళాల్సిన మేము లోపలికి వెళ్లకుండా మా ముందు టీడీపీ రౌడీ మోక్ అంతా కూడా ప్రజాస్వామ్యాన్ని ఎంత బాగా కాపాడారో ప్రజలందరూ కూడా గమనించారు. మమ్మల్ని లోపలికి కూడా కౌన్సిల్ హాల్లోకి ఓన్లీ కౌన్సిల్ సభ్యులు వెళ్ళాలి, అలాగే ప్రొసీడింగ్ ఆఫీసర్, కమిషనర్ ఉండాలి, వాళ్ళు ఎవ్వరూ లేరు. పోలీసు వారి సహకారంతో అందరూ కూడా మూకమ్మడిగా కలిసి మొత్తం ఆ రౌడీ మూకను అందరూ లోపలికి పంపించడం జరిగింది. ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళగానే మాకు చైర్స్ కూడా ఇవ్వలేదు. వాళ్ళ చైర్స్లో అర్హత లేని వాళ్ళు, రౌడీ మూక మద్యం సేవించి అర్హత లేని వాళ్ళు చైర్లో కూర్చున్నారు. అలాగే ప్రజాస్వామ్యాన్ని ఎంత బాగా కాపాడారో కూడా, రౌడీ రాజ్యం మేం కాదు, ఇప్పుడు జరుగుతుంది ప్రజాస్వామ్య రాజ్యం కాదు, రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతుంది. ఖచ్చితంగా నేను చెప్పగలను, 8 నెలల పాలనలో డెవలప్మెంట్ మా కౌన్సిల్ సభ్యులు ఎప్పుడు కూడా అడ్డుకోలేదు. ప్రజలు ఇబ్బంది పడకూడదని ప్రజాస్వామ్యాన్ని మేము కాపాడుతున్నాం. తుని చరిత్రలో ఎప్పుడు కూడా ఇంత అగాధకం ఎప్పుడూ జరగలేదు, ఇంత మహిళల్ని ఎప్పుడూ కూడా ఇబ్బంది పెట్టలేదు. ఎందుకంటే నాకు తుని చరిత్రలో నేను ఒకసారి కౌన్సిలర్గా కూడా చేశాను. ఎప్పుడూ కూడా తుని కౌన్సిల్ సభ్యులు కానీ తుని మహిళలు కానీ ఇబ్బంది పెట్టడం అన్నది వీళ్ళకే చెల్లింది. ఇది రౌడీ రాజ్యం, రెడ్ బుక్ రాజ్యాంగం ఇప్పుడు జరుగుతుంది. ఎలక్షన్ అన్నది ప్రొసీడింగ్ ప్రకారం జరగాలి, కానీ ప్రొసీడింగ్స్ లేకుండా ఈరోజు కూడా ఎలక్షన్ వాయిదా వేయించి నిన్నట మీద ఈరోజు ఎక్కువ మంది జనం వచ్చి ఆడవాళ్ళు కూడా మమ్మల్ని ఉసుగొలిపి మాతో గొడవ పడడానికి చూసి మమ్మల్ని కౌన్సిల్ హాల్లోకి ఓటింగ్ కూడా వెళ్ళనివ్వకుండా మేము బయట ఇస్తే వాళ్ళు కౌన్సిల్ హాల్లో కూర్చొని 12 గంటల వరకు వాళ్ళు కౌన్సిల్ హాల్లోనే కూర్చున్నారు. మేము బయటాయించాం. ఓటు వినియోగించుకోవడానికి వచ్చిన వాళ్ళం మేము బయట ఉన్నాము, వాళ్ళేమో కౌన్సిల్ హాల్లోని బయట రౌడీ మోక్ అంతా లోపల కూర్చొని కేవలం పోలీసు వారి సహకారంతోనే, అలాగే సిబ్బంది ఆర్ఓ, కనీసం ఈ 2 రోజుల్లో ఆర్ఓ కానీ కమిషనర్ కానీ ఎలక్షన్ చేయవలసిన ప్రొసీడింగ్ ఆఫీసర్ కానీ మాకు ఎవ్వరూ కనిపించలేదు. నోటీస్ బోర్డులో పెట్టేసి వెళ్ళిపోయేవారు. ఇది అందరూ కూడా ప్రజలు గమనిస్తున్నారు. అయిపోయింది. ఎందుకంటే ఒక్కటి నేను చెప్పగలను, ఆడదాని ఉసురికి రాజ్యాలే కూలిపోతాయి. ఇంతమందిని ఎండలో నిలబెట్టి 2 రోజుల నుంచి బాధ పెడతాను ఉసురికి అధికారం కూడా రానున్న రోజుల్లో ఏమవుతుందో కూడా మేము చూస్తామని తెలియజేస్తున్నాను. మేము చెప్పేది ఏంటంటే, నిన్న మామూలుగా కౌన్సిలర్లు అందరం, లేడీ కౌన్సిలర్లు అలాగే బాయ్ కూడా ఉన్నారు, అందరం కూడా మేము కౌన్సిలర్లు వెళ్ళామండి. ఎవరో మామూలు వ్యక్తులు ఎవరో రాలేదు. ఏంటంటే రౌడీ రాజకీయం అని అంటున్నారు కదా, రౌడీ రాజకీయం వైసీపీకి లేదండి, టీడీపీకే ఉంది. ఎందుకంటే గెలిచిన స్టార్టింగ్ దగ్గర నుంచి వాళ్ళు సినిమా చూపిస్తూనే ఉన్నారు. మా వాళ్ళ మీద ఎవరో ఒకరి మీద దాడి చేస్తూనే ఉన్నారండి. ఇంతకీ రాజాగారు దళితులను అడ్డు పెట్టుకొని అంటున్నారు. రాజాగారు దళితులకే ముందు పీట వేశారండి. ఎందుకంటే అండి, సీఎంఆర్ దగ్గర ఎంతో ఘనంగా విగ్రహం కట్టించారు, దళితులకే మెయిన్ అండి. అంతేగాని మిగతా క్యాస్ట్లు పట్టించుకోలేదని, దళితులు పట్టించుకున్నారని ఎవరో క్యాస్ట్ ఫీలింగ్ ఇందులో లేదండి. అలా అయితే నేను దళితులనండి, వాళ్ళ ఇంట్లో ఒక దానిలాగా నేను తిరుగుతున్నాను, నేను ఉన్నాను, ఏ రోజు క్యాస్ట్ ఫీలింగ్ లేదు. వీరు క్యాస్ట్ ఫీలింగ్ తీసుకొచ్చి అలా కూడా దళితుల మీద కించపరిచినట్టు మాట్లాడి అలాగా వైసీపీ ప్రభుత్వాన్ని
ఇంకా పోలీసుల సమస్య వస్తే లేడీస్ వెళ్తున్నారండి. లేడీస్ వెళ్ళేసరికి అప్పటికి గేట్ తీసుంది. వాళ్ళు మొత్తం బాయ్సే ఉన్నారు, ఒక్క లేడీ లేరు. లేడీ లేనప్పుడు కూడా వాళ్ళు ఉన్నప్పుడు గేట్ తీసి ఉంచారు. లేడీ కౌన్సిలర్స్ మేము వస్తున్నాం, మేము వచ్చినప్పుడు గేట్ ఎందుకు వేయాలండి? వాళ్ళు 3 సింహాలు ఎందుకు పెట్టుకున్నారు? లేడీస్ని రక్షిస్తున్నారు అనేసి అంటున్నారు. ఏంటండి లేడీని రక్షించేది? ఇదేనా లేడీస్ని కాపాడు? లోపల కౌన్సిలర్ ఎక్కడంటే లేడీస్ని ఎక్కడ పడితే అక్కడ టచ్ చేసి చాలా అసహ్యంగా తోసేసి గుద్దేసి, అంటే అండి చేతులతో ఇలా గుద్దుతుంటే వెనక్కి వెళ్ళిపోతారని చేతులతో కూడా దాడి చేశారండి. ఎవరండి? టీడీపీ వాళ్ళు కొంతమంది రౌడీలు ఉన్నారండి. వాళ్ళు మద్యం సేవించి వాళ్ళు ఊదితే అనకూడదండి, పోలీసులు వాళ్ళతో ఊదితే మిషన్లు కూడా పేలిపోతాయి. అంత విపరీతంగా తాగి ఆ లేడీస్ని ఎక్కడ పడితే ఆడ గుద్దారండి. గుద్ది కౌన్సిలర్ని దాడి చేశారు. నిన్న ఈరోజు కూడా సేమ్ పొజిషన్. ఈరోజు లోపలికి వెళ్తే మా మీద దాడి చేద్దామని చూశారు. మేము కౌన్సిలర్స్ కూర్చున్న సీట్లో నిన్న వాళ్ళు కూర్చొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారండి. మేము కూర్చున్న వాళ్ళం కూడా మా సీట్లో మేము కూర్చున్న తర్వాత మా పైన కూర్చున్నారండి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారు. లేడీ అని కూడా చూడకుండా మాకు ప్రైవేట్ పార్ట్స్ మీద ఎక్కడ పడితే అక్కడ తాకి వాళ్ళు అసేమ్గా ప్రవర్తించారు. ఇంతకీ పోలీసులు ఏంటండి వాళ్ళు చేసి చూడనాక వాళ్ళ ఇంట్లో కూడా లేడీస్ ఉంటారు కదా. లేడీస్ ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో లేడీస్ని లేడీస్ లాగే కదా, వాళ్ళ అక్కలాగా వాళ్ళ చెల్లిలాగే కదా. వాళ్ళు చూస్తాం ఎంతకు డబ్బు కమ్ముడిపోతే మాత్రం అంత అసహ్యంగా ఉంటారు, అంత అసహ్యంగా చూస్తారు. వాళ్ళకి లేడీస్ ఉన్నారు కదా, వాళ్ళ ఇంట్లో కూడా ఉంటారు కదా. ఇంత దౌర్జన్యంగా ప్రవర్తించడం మేము ఎక్కడా చూడలేదండి. మా వైసీపీ ప్రభుత్వంలో మా రాజన తుల్లో ఉన్నంతసేపు కూడా లేడీస్ని ఎవరినైనా గౌరవించారు కానివ్వండి, కనీసం పార్టీ ఫీలింగ్ కూడా చూడలేదండి. కనీసం అన్న ఇదిగో తెలుగుదేశం వాళ్ళు మమ్మల్ని ఎలా అన్నారంటే, అమ్మ ఎవరిని కూడా లెక్క చేయకూడదు, అందరినీ తోసుకొని అందరినీ సమానంగా చూసుకోండి, మీరు ఎవరిని ఏ మాట కూడా అనొద్దు అని చెప్పారండి. ప్రతి ఒక్కరిని గౌరవించారు. దళితుల్ని మధ్యకి తీసుకొస్తున్నారు. ఎందుకంటే అండి తుల్లో దళితుల్ని వ్యతిరేకంగా చేద్దామనేసి అంటున్నారు. కానీ ప్రతి విషయం కూడా చిన్న క్యాస్టుల కాడి నుంచి అన్ని క్యాస్టుల కాడి నుంచి పాలుపు చేసుకొని వచ్చారండి. నేను 25th వార్డ్ కౌన్సిలర్నండి. నిన్న మేము ఎలక్షన్కి అని చెప్పేసి మేము వెళ్ళామండి. గేట్ దగ్గర మమ్మల్ని స్టాప్ చేశారు. వెళ్ళడానికి లేదండి అన్నారు. మాకు 1 hour బిఫోర్ రమ్మన్నారు. ఇలా ఎందుకు మీరు ఆప్ చేస్తున్నారు అంటే లేదు వెళ్ళడానికి లేదన్నారు. ఈ లోపు వాళ్ళ మనుషులు వచ్చారు. మాకు మిస్బిహేవియర్గా దగ్గరికి వస్తున్నాము. మేము ఓన్లీ కౌన్సిలర్ మేము ఉన్నాము. మాకు ఇంకా మా వాళ్ళు ఎవరు రాలేదు. మేము వెనక్కి జరుగుతూనే వచ్చి ఏజ్డ్ వారు కూడా ఉన్నారు. కౌన్సిలర్ మాకు కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. ఒక 1 hour వరకు అక్కడే వెయిట్ చేస్తాం. 11 అయితే కానీ మేము గేట్లు తీయమన్నారు. ప్రొటెక్షన్ మాకైతే లేదు. మేము అలానే నుంచునే ఉన్నాం. వాళ్ళ మనుషులకి ఇచ్చుకున్నారు, టీడీపీ వాళ్ళకి ఇచ్చుకున్నారు, వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చారు. మాకేమి ఇవ్వలేదు. లేడీస్ ఉన్నారు, ఏజ్డ్ వాళ్ళు ఉన్నారు, మీరు ఎందుకు వాళ్ళ మీదకి వెళ్తున్నారు, కొంచెం దూరంగా వెళ్ళండి అన్న టాక్ కూడా వినిపించలేదు. వాళ్ళే శ్లోకాలు పెట్టుకున్నారు. అయ్యో ఆడవాళ్ళు ఉన్నారు, మీరు ఎందుకు మీదకి వెళ్తున్నారు, అంత లోడ్గా ఎందుకు మాట్లాడుతున్నారు, మిస్బిహేవ్ చేయొద్దు అన్న విషయం కూడా వాళ్ళు ఎక్కడ చెప్పినట్లేదు. ఈరోజు కూడా వెళ్ళాము, పైకి వెళ్ళాము. నిన్న చేసిన విధానాన్ని బట్టి మేము లోపలికి వెళ్ళడానికి కూడా ఇష్టపడలేదు. ఎందుకంటే వాళ్ళు గట్టిగా అరుస్తున్నారు. మాకు పోస్ట్ పోన్ చేస్తామని చెప్పారండి. నేను పోస్ట్ పోన్ చేశారు. ఈ రోజు అన్నారు. ఈ రోజు కూడా 2 రోజులు కూడా కమిషనర్ కానీ ఆర్ఓ కానీ లేకపోతే ప్రొసీడింగ్ ఆఫీసర్ కానీ ఎవరైనా అధికారులు మీ దగ్గరికి వచ్చారు? అసలు లేదండి, రాలేదు. ఈ రోజు విషయం చెప్పడానికి అయితే ప్రొసీడర్ ఆయన వచ్చారు. నిన్న అయితే పోస్ట్ పోన్ చేశారు. మేనేజర్ అండి ఆయన వచ్చారు. ఆయన వచ్చి జస్ట్ ఇలా పోస్ట్ పోన్ చేస్తున్నామని చెప్పారు. నిన్నైతే ఆ విషయం కూడా చెప్పలేదు. నోటీస్ బోర్డు పెట్టామన్నారు. మేము వెళ్ళి నోటీస్ బోర్డు ఎక్కడ ఉందో చూసుకున్నాము. ఈ రోజు అని చెప్పారు. ఈ రోజు వెళ్ళాము. ఇదే సిచ్యువేషన్ జరిగింది. మేము లోపలికి కూడా వెళ్ళలేదు. ఎందుకంటే మాకు భయం వేసింది నిజంగానే. విషయం చెప్పండి అమ్మా, మహిళా కౌన్సిలర్ పట్ల టీడీపీకి సంబంధించిన గూండాలు ఎలా బిహేవ్ చేశారు? మీకు ఎంత బాధ కలిగింది? మిస్బిహేవ్ చేశారండి. ఆ సిస్టర్ గారు చెప్పినట్టే నిజంగానే చేశారు. మాకు ఇలా చేశారన్నది మేము ఎలా చెప్తున్నామంటే ఈరోజు మేము లోపలికి కూడా వెళ్ళలేదు. నిన్న లోపలికి వెళ్ళి కూర్చున్నాం. మా వాళ్ళు ఎవరు లేరు. మా కౌన్సిలర్ మేము 15 మంది ఉన్నాం. మా కౌన్సిలర్ మేలు ఉన్నారు. వీళ్ళు 50 members 60 members నిన్న ఉన్నారు. చాలా గట్టిగా శ్లోకాలు చేస్తూ బెంచ్లు చేస్తూ డ్రింకింగ్ చేసి చాలా ఇదిగా మాకు నిజంగా భయం వేస్తుంది. మేమేం మాట్లాడలేదు. కామ్గానే కూర్చున్నాం. ఎప్పుడు బయటకు వద్దామా అని కూర్చున్నాం. వస్తారేమో, ఓటింగ్ చేస్తారేమో. మేము ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు మేము అసలు మేము మాట్లాడలేదు. ఏమిని చాలా భయంగా కూర్చున్నాము. ఎందుకంటే వాళ్ళు డ్రింక్ వచ్చారు. మా మనుషులు అంటూ రాలేదు. మేము న్యాయంగానే వెళ్ళాం. ఎవరినైతే ఆహ్వానించారు, మీరు కౌన్సిలర్ రండి ఓటింగ్ వేద్దామన్నారు. మేము కౌన్సిలర్ మాత్రమే వెళ్ళాం, కూర్చున్నాం. మాకు ఫస్ట్ అయితే ప్లేసులు కూడా ఇవ్వలేదండి. మేము నుంచినే ఉన్నా, ఇస్తారని నుంచినే ఉన్నా. వాళ్ళు ఏ శ్లోకాలు చేసుకున్నా తర్వాత ఇచ్చారు. తర్వాత కూర్చున్నాం మేము. అలాగే మాట్లాడుతున్నారు. 12 అయింది వచ్చారు. వచ్చేసి మీరు ఇంకెళ్ళిపోండి అమ్మ అన్నారు. మేము సైలెంట్గా బయటకు వచ్చేసాము. ఈ రోజు అయితే అక్కడ లోపలికి వెళ్ళడానికి లేదు. ఒకటే అని చెప్పాము, వాళ్ళందరినీ బయట తీసుకురండి, మేము ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు, మేము లోపలికి వెళ్తే మేము ఓటింగ్ చేసుకుంటామన్నారు. లేదండి మీరు వెళ్ళండి అమ్మ అన్నారు. మాకు భయం వేసింది, మేము వెళ్ళలేదు, బయట కూర్చున్నాం మేము.
ఇది మనం మొత్తం మీద చూసినట్లయితే తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. యనమల డైరెక్షన్లో అధికారులందరూ కూడా పనిచేశారు. పోలీసులు మాత్రం ప్రేక్షకు మాత్రం పోషించారు. ఎందుకంటే టీడీపీ గుండాలు దౌర్జన్యం చేస్తూ కౌన్సిల్ హాల్లోకి గత 2 రోజులకు చొచ్చు రావడమే కాదు, మహిళా కార్పొరేటర్ల పట్ల చాలా అనుచితంగా ప్రవర్తించారు. అయినప్పుడు కూడా పోలీసులు ఈ జరిగే తతంగాన్ని అంతా కూడా చూడడానికి పరిమితమైన పరిస్థితి అయితే ఉంది. అసలు కౌన్సిలర్ని ఎట్లా లోనికి వచ్చినప్పుడు మిగతా వ్యక్తులను ఎందుకు లోనికి రాణించారనే ప్రశ్నలు కూడా కౌన్సిలర్లు లేవనెత్తిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద రాజ్యాంగం కాదు, రెడ్ బుక్ రాజ్యాంగం తునిలో నడుస్తుందని కూడా వీరంతా కూడా స్పష్టం చేస్తున్నారు.